వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77710720. కంప్లైంట్ కూడా ఇచ్చాము మేము పోలీస్ స్టేషన్ లో. మా డాడీ కంప్లైంట్ ఇచ్చే ముందు మాతో చెప్పింది ఏమేమైంది ఏంటి అని. మా డాడీ అడ్వకేట్, నేను వాళ్ళ హస్బెండ్ ని చంపేసి వస్తే నువ్వు నాకు వేలిపిస్తావా అని అన్నాడు. అయితే మా డాడీ నేను బ్రోకర్నా, నేను అడ్వకేట్ని అని అన్నాడు. దాని తర్వాత అప్పటి నుంచి ఇంకా పిల్లలు గల్లోడివి మంచిగుండు అని చెప్పిండు మా డాడీ. నేను తర్వాత ఊరికే వాళ్ళ స్టోరీ అది ఇది చెప్తుంటే నేను చేయలేనయ్యా నీ కేసు అని అన్నాడు. దాని తర్వాత ఇంకా ఎప్పటి నుంచో తెలియదు కానీ మేము కూడా 2-3 సార్లు మా ఇంటి నుంచి అని ఇట్లా చూసుకుంటూ వెళ్ళడం చూసినా. నేను కూడా ఒక 2 times మా అక్క కూడా చూసింది. ఆయన ఇక్కడే బొందలగడ్డలో ఉంటాడు, ఎలక్ట్రీషియన్. సో ఆయన ఏమున్నా చేసేవాడు, అపార్ట్మెంట్స్లో కూడా చేస్తుండే. ఆయన అసలు మా డాడీకి ఏ సంబంధం లేనిదే నువ్వు వాళ్ళని దాపెట్టినావేమో, వాళ్ళని చేసినావు, ఇంకా బెయిలిపియమని అంటే చెయ్యను ఇవన్నీ, నేను బ్రోకర్ని కదా అడ్వకేట్ని అన్నాడు కదా. మరి ఏం సార్ట్ ఆఫ్ ఫీలింగ్ పెట్టుకున్నాడో ఏం చేసినాడో తెలియదు. మొత్తము ఇంకా ఎక్కడ మా డాడీ ఆఫీస్లో ఇప్పుడు ఉంటారు కదా, ఇప్పుడు 10 తర్వాత ఎంప్లాయీస్ వెళ్ళిపోతారు. ఒక అమ్మాయి ఉంటారు, తను ఉండి ఇట్లా వెళ్ళిపోదామన్న టైంకు అప్పుడు ఏదో వర్క్ వైండప్ చేస్తున్నప్పుడు వర్కర్స్ ఉన్నప్పుడు ఒకసారి డోర్ తీస్తే ఆయన ఉండేనంట. ఇంకా మా డాడీ డోర్ వేసేసిండంట. వెంటనే డోర్ వేసేసి ఆ బోలో మెరకు చుడాతేకి నై చంపేసే నన్ను విడిపిస్తావా లేదా అని అడిగితే మా డాడీ ఉండి నేను ఎట్లా అని చెప్పినాక ఇంకా మా డాడీని నువ్వు నాకు ఆమె కావాలి, నువ్వు ఆమెను కలిపి అంటే ఎట్లనైనా చెయ్యి, ఆమె ఏదైనా మాట్లాడు, లేకపోతే నేను వాళ్ళ హస్బెండ్ని చంపేస్తాను, నాకు బెయిల్ ఇప్పి ఇవి అని అంటే ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు రా, నాదేంది నాకెందుకు చెప్తున్నావు అని మా డాడీ అంటుండే. ఆమె అపార్ట్మెంట్స్లో వాచ్మెన్, వాళ్ళ వైఫ్ కళ్యాణి ఆమె పేరు. మా డాడీ ఏం చేసిందంటే ఆయన ఒక రోజు ఆఫీస్లో అట్లా చేసినాక మాకు కంప్లైంట్ ఇద్దామన్న రోజు వచ్చి ఇది సిచ్యువేషన్ బేటా ఇట్లా అవుతుంది, ఇది అని నాకు మా మమ్మీకి మా అక్కని కూర్చోబెట్టి చెప్పిండు నేను కంప్లైంట్ ఇస్తా, ఎందుకంటే మనకు థ్రెట్ అని ఉంది. ఎందుకంటే ఇప్పుడు నో అని చెప్పినాక వాడు ఇన్ఫర్మేషన్ అంతా మా డాడీకి చెప్పిండు కదా. ఇప్పుడు అంటే నేను అంతా చెప్పి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళినా ఈయనకైతే తెలిసి ఉంటుంది కదా ఇన్ఫర్మేషన్ అనుకొని మన థ్రెట్ అయితే ఉంది, ఎందుకైనా మంచి చెప్తా పోలీస్ స్టేషన్. కానీ పోలీస్ స్టేషన్కి వెళ్ళిండు, ఎఫ్ఐఆర్ ఏమంటారు కంప్లైంట్ ఇచ్చిండు. మా డాడీ ఏదైతే కంప్లైంట్ ఇచ్చిండో వచ్చిన నెంబర్ నాకు వాట్సాప్లో సెండ్ చేసిండు. ఆయన పోలీస్ స్టేషన్కి వెళ్ళి బయటికి రాగానే क्यों पुलिस स्टेशन में कंप्लेंट किया सर, టప్పర్ మారనా తా, టప్పర్ మార్కే బోల్నా తా, మీరు కంప్లైంట్ ఎందుకు ఇచ్చినారు అని. ఇంకా దానికన్నా ముందు నుంచి ఏంటంటే నువ్వే దాపెట్టినావు, నువ్వు చేస్తలేవంటే వాళ్ళు నీకు తెలుసు, వాళ్ళ హస్బెండ్కి సపోర్ట్ చేస్తున్నావు, నువ్వు నాకు సపోర్ట్ చేస్తున్నావు అంటే నువ్వు వాళ్ళ తరపున లాయర్వేమో అని అట్లా గ్రడ్జ్ పెట్టేసుకొని అంతే వేసేసుకొని ఏదైతే ఆయన వాళ్ళ హస్బెండ్కి చేద్దాం అనుకొని అన్నాడో, ఏవైతే ఇట్లా చేద్దాం అనుకున్నాడో ఏదో అదంతా మా డాడీకి చేసిండే. మా డాడీ 1 week నుంచి కార్లోనే వెళ్ళేసి వస్తున్నాడు. ఈరోజే బండి మీద వెళ్ళాను మా డాడీ. వెళ్ళి ఇట్లా యూటర్న్ తీసుకుంటే మీరు ఇందాక అపార్ట్మెంట్స్ ఉందా, మా డాడీ వాకింగ్కి వెళ్తారు రోజు మార్నింగ్. దానికన్నా ప్రీవియస్ ఇక్కడ ఒక అంకుల్ ఉంటాడు ముసలాయనే, ఆ తాతని ఎప్పుడు వస్తాడు ఎప్పుడు వెళ్తాడు ఏంది అని అనుకున్నాడు. ఆయనకి ఏంటంటే మేము జాగ్రత్తగా ఉన్నాము. ఇంకా అంటే ఆయన ఏం అంటే థ్రెటన్ అంటే ఏం చేస్తాడు, మేము కంప్లైంట్ ఇచ్చినాము, కొన్ని రోజులు 4-5 days కనిపించలేదు, అంటే అంత ప్రాపర్గా లేడు, ఏమైతలేదు. సరే పోలీస్ స్టేషన్లో అయితే చెప్పినాం కదా, తప్పని మార్కే బోల్నాథ అంటే చేంజ్ అవుతాడు అనుకున్నారో ఏమో మరి తెలియదు. మళ్ళీ మేము అక్కడికి వెళ్ళి ఇట్లా మా డాడీ ఇంకా ఇట్లా వాకింగ్కి వెళ్ళి రిటర్న్ వస్తున్న టైంలోనే పొడి చేస్తుంటేనే ఒక అంకుల్ ఉన్నాడంట. ఆ అంకుల్ని ఏ రాజు ఇటు రా అని పిలిచిండంట. పిలిచే లోపల ఆయన పొడి చేసిండు. ఎక్కడైతే పొడిస్తే చనిపోతారో రక్తం ఎక్కువ వెళ్ళిపోతుందో అక్కడే పొడి చేసి వెళ్ళిపోయిండు. ఒక ఆయన కీస్ అని అడగంగానే నేను అప్పుడు కాలేజ్కి రెడీ వెళ్తున్నా, కీస్ అని అడగంగానే నేను బయటకు కురుక్కుంటూ వెళ్ళిపోయినా. వెళ్ళి చూసే వరకు ఇట్లా రోడ్ మీకు వెళ్ళగానే కనిపించేస్తుంది మా డాడీ పడిపోయి ఉన్నారు, మాట్లాడుతున్నాను. నీ దగ్గరికి వెళ్ళే వరకు దస్తగిరి నన్ను పొడి చేసి వెళ్ళిపోయింది బేటా అని చెప్పిండు మా డాడీ. నాకు చెప్పిండు. నేను కార్లో ఎక్కించుకొని కార్ తీసుకొని వచ్చేసిన. మళ్ళీ రిటర్న్ కేసు నా దగ్గర ఉన్నాయి కదా, ఇక్కడ వచ్చేసి కార్ తీసుకొని ముందుకు వెళ్తుంటే ఎక్కిస్తుంటే కూడా దస్తగిరియా నన్ను పొడిచిండు బేటా, దస్తగిరియా పొడిచి చంపేసిండు. అమ్మ సుజాత అక్క ఉండే ఇక్కడ నైబర్స్, అంటే మా రెంట్కి ఉంటారు. అమ్మ సుజాత దస్తగిరి పొడిచేసిండు, అమ్మ దస్తగిరియా మమ్మల్ని పొడిచేసిండు అని చెప్పిండు. నన్ను పొడిచిండు ఇట్లా అని చెప్తున్నాడు. వాడు వచ్చిండు బేటా, వాడు వచ్చి పొడిచిండు నన్ను అని అన్నాడు. కరెక్ట్ గల్లీ దగ్గర పొడిచేసిండు మా డాడీ. ఆయన మాకు ఎలక్ట్రిషియన్ వర్క్ ఏమైనా ఉందంటే చేస్తారు.
అంతే. పరిచయం అంటే మాకేం రిలేటివ్ కాదు, మాకేమీ కాదు. ఇప్పుడు మనకి ఎట్లా నోన్ వర్కర్స్ని పిలుచుకుంటామో అట్లనే నోన్ ఎలక్ట్రీషియన్ అని మేము పిలుస్తుండే అంతే. వాడు గ్రడ్జ్ పెట్టుకున్నాడమ్మా, ఏదో వాళ్ళకి చేయాల్సింది అడ్డుపడతారని వీళ్ళకి చేశాడు. మేము ఇంకేం చెప్పలేము, దయచేసి ఇంకెక్కువ ప్రశ్నలు ఇప్పుడు మాకు కూడా థ్రెట్టే ఉంది, మాకు కూడా థ్రెట్టే ఉంది. ఆయన ఎవరిని ఏం చేసాడో తెలియదు. మా డాడీని ఎట్లా చేసిండు, మాకు కూడా థ్రెట్టే. పోలీస్ కంప్లైంట్ ఇచ్చిండు మా డాడీ, పోలీస్ స్టేషన్ లో ఉందనుకుంటా. ఏ సాయం కావాలన్నా ఏం వెళ్ళిపోయినా మా డాడీ ఇతననే కాదండి, ఎంతో మందికి ఈయన అన్యాయం చేసిండు నాకు అని ఒక్క పర్సన్ మా డాడీ గురించి చెప్పారు. బయట మాట్లాడుతున్నప్పుడు అందరూ మంచిగా చెప్తున్నారు. మా డాడీ చాలా మంచోడు, ఎంత మంచోడు అంటే ప్రతి ఒక్కరికి నువ్వు డబ్బు, మా డాడీ ఒకసారి డబ్బులు అడిగితే 50,000 నాకు 2 years బ్యాక్ 1.5 year బ్యాక్ ఇచ్చింది కూడా నువ్వు ఇవ్వకపోయినా పర్లేదు దశగిరి, నీకు కుదిరినప్పుడే ఇయ్యని అనే వ్యక్తి ఎవరు ఉంటారండి? అంత హెల్ప్ చేశాడు. మా బంధువులలో కానీ మా ప్రతి ఒక్కరు, మా ఇంటి ముందు వాళ్ళకి కూడా హెల్ప్ చేశాడు, ఎవరికైనా హెల్ప్ చేశాడు. వాళ్ళు బాధలు ఉన్నారంటే వాళ్ళని ఫోర్స్ ఇంత మంచి పర్సన్ కి ఇట్లా అవుతాడు. వాళ్ళకి నేను వాళ్ళకి సాయం చేసే కదా, దేవుడు మనకు సాయం చేస్తాడు, మనం ఎప్పుడు కూడా బాధపడొద్దు అని అనేవాడు. ఈయన కూడా మేము సాయం చేసిన. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.